ఇది మనం చూస్తున్నటువంటి ఒక రోళ్లపాడు వెళ్ళే రహదారి. ఇది రెబ్బెన మండలంలోని కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్ జిల్లాలోని ఒక సామాన్యమైన ఊరు. కాబట్టి ఇక్కడ ఏదైతే మన రోళ్లపాడుకు వెళ్ళే రహదారి మధ్యలో ఉన్న ఒక వాగు ఈ ప్రజలను ప్రజలకు అంబులెన్స్ వెళ్ళని పరిస్థితి, మరి అదేవిధంగా ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడే పరిస్థితి, మరి అదే ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి గత పాలకులు నిర్లక్ష్యం వల్ల, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గతంలో ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, మన గతంలో జెడ్పీసీ గారు వీళ్ళు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తీసుకెళ్ళినప్పటికీ కూడా ఈ వంతెనకు ఖచ్చితంగా బ్రిడ్జి నిర్మించాలని మేము డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ వంతెనలో చాలామంది ఈ రాకపోకలు అనేవి నిలిచిపోయాయి. కాబట్టి ఈ వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంపై ఖచ్చితంగా చర్య తీసుకొని ఈ ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలంలోని ఈ రోళ్లపాడు గ్రామ పంచాయతీకి వెళ్ళే రహదారి మధ్యలో ఉన్న దానికి వెంటనే బ్రిడ్జి నిర్మించాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈ ప్రజలకు ఇప్పుడు దీనికి నడిచే విధంగా మరియు ఈ వర్షాకాలం వెళ్ళే విధంగా దీనికి ఏదైనా పైపులు వేస్తే బాగుండని మేము అందరం కోరుకుంటున్నాం. కాబట్టి ఇలా నడిచే పరిస్థితి లేదు. దాదాపు ముసలి వాళ్ళు, పిల్లలు నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ విషయంపై మరియు ఎమ్మెల్యే గారు కోవా లక్ష్మి గారు తక్షణమే స్పందించాలి. మరియు ఎంపీ గారు గెడం నగేష్ గారు స్పందించి దీన్ని బడ్జెట్లో పెట్టాలి. ఖచ్చితంగా దీనికి బ్రిడ్జి మంజూరు చేయాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా ఇప్పుడున్న కలెక్టర్ గారు ఈ విషయంపై మరి ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా ఈ వంతెనకు ఖచ్చితంగా బ్రిడ్జి నిర్మించాలి. మరి అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది అవుతుంటే పాలకులు మాత్రం నిర్లక్ష్యంగా చూడడం ప్రజలు ఏమాత్రం నచ్చుకుంటలేరు. కాబట్టి ఈరోజు ఈ రెబ్బెన మండలంలో దాదాపు 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన ఈ మంత్రి సీతక్క గారు ఈ ఏరియాలో చాలామంది కాంగ్రెస్ లీడర్ ఉన్నారు. కాబట్టి దీనికి కూడా ఖచ్చితంగా బ్రిడ్జి నిర్మించాలి. మరి అదేవిధంగా బ్రిడ్జి కోసం ఎంతోమంది అనేకమైన పిటిషన్లు ఇచ్చినప్పటికీ కూడా దీని గురించి ప్రభుత్వం నిర్లక్ష్యంగా చూస్తుంది. కాబట్టి దీని గురించి కలెక్టర్ గారి దగ్గరికి ఖచ్చితంగా వెళ్తాం. ఈ విషయాన్నిపై మా ఉన్నత విలేకరులు మరియు అదే జర్నలిస్టు ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలి, రోళ్లపాటు ప్రజలకు న్యాయం చేయాలని నేను కోరుకుంటూ, ఇట్లు భారతీయ జనతా పార్టీ రెబ్బెన మండల ఉపాధ్యక్షులు మహేందర్ గౌడ్.